హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కలివి చెట్టు ఉంది. ఆ కలివి పనులు చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇగో కలివి చెట్లు. ఎలా ఉందంటే కొంచెం పులుపు, కొంచెం తీయంగా కూడా ఉన్నాయి. చూడండి, అలాగే ఇక్కడనే చెట్టు దగ్గర పుట్ట ఉంది. చూడండి, పుట్ట కొంచెం భయంగా ఉంటుంది. పుట్ట కదా, పాములు ఇది ఈ సైడ్ కూడా ఉంది. ఎందుకంటే ఇదంతా కొంచెం రిస్క్ ఏరియా కాబట్టి. ఫ్రెండ్స్ నా వీడియోలు చూడండి. అలాగే ఇది పల్లెటూరు సంబంధించిన వీడియో కాబట్టి, పల్లెటూరుకి సంబంధించిన వీడియోలు కాబట్టి ఇక్కడ ఒక కలివి చెట్టు ఆ పండ్లన్నీ మాగినాయి. కొంచెం చూద్దాము ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో చూడండి, ఇక్కడ గుత్తులుగా చూడండి, గుత్తులుగా ఇక అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, కొంచెం ఒక సైడ్ నుంచి మాగుతున్నాయి పండ్లన్నీ కూడా. అయితే చీమలు ఉన్నాయి బాగా. ఎందుకంటే ఈ మాగిన పండ్లన్నీ అవి తింటూనే ఉంటాయి. చూడండి, బాగున్నాయి, ఎక్కువగా ఉన్నాయి చెట్టు కాయలు. చూడండి, చాలా గండు చీమలు. ఎందుకంటే పండ్లు బాగా రుచుకుంటాయి కాబట్టి తింటూ ఉంటాయి. ఆహా, అమృతమండి. చూడండి, పండ్లన్నీ కూడా ఎంతో అమృతంగా ఉన్నాయి, పండిన కాయలు కాబట్టి. పచ్చిగా ఉన్నప్పుడేమో పులుపు ఉంటాయి, కానీ మాగిన తర్వాత చాలా 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 బాగుంటాయి అన్నమాట. చూడండి, గుత్తులుగా. అంటే 2 రోజులు వర్షాలు పడ్డాయి, కానీ బాగా బల్లేదు. ఒకటి 2-3 రోజులు ఒకటే మనం పడితే కానీ ఇక్కడ ఈ కాయలు మాగవు అనమాట. వర్షం పడాలి. చూడండి, కొన్ని మాగినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చూడండి, ఎంతో రుచి అయినా కాయలు. పచ్చి పండ్లు 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, చాలా బాగున్నాయి. దా అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ బలుసు చెట్టు కూడా ఉంది. దానికి ఏమన్నా పండ్ల కాసినేమో చూద్దాము. ఇక్కడైతే ఇంకో కలివి చెట్టు ఉంది, కానీ ఇక్కడ కాయలే ఉన్నాయి, పచ్చి కాయలే ఉన్నాయి. ఇంకా పండ్లు అయితే కాలేదు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చిన్న అడవి ప్రాంతం. ఇది అడవి అంటే చేలే, అడవి అంటే కాదు. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టుకి అయితే చాలా ఉన్నాయి కాయలు. చూడండి, ఇది చూడండి చెట్టు నిండా అన్నీ. ఇది చూడండి, ఇవన్నీ కూడా కలివకాయలు. చూడండి, అడవి ప్రాంతంలో ఏంటంటే ఈ చాలమడి కానీ ఇక్కడ దొరికే పండ్లు రకరకాలు ఉంటాయి. ఒక్కో సీజన్లో
ఈ సీజన్లో వచ్చేసి ఇప్పుడు మూడు మూడు రకాలు ఉన్నాయి. ఏమిటంటే కలియ పండ్లు, బలుసు పండ్లు, అలాగే ఇవి కోరింద పండ్లు ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. ఇంకొక సీజన్కి పోతే ఒక్కో సీజన్లో ఒక రకం ఉంటాయి అన్నమాట. ఒక్కో సీజన్లో ఏంటంటే జాన పండ్లు, అలాగే నిమ్మి పండ్లు, ఇవన్నీ కూడా ఒక సీజన్లో దొరుకుతాయి. అవి 2 కాంబినేషను. ఎన్ని రకాలు ఉన్నా కూడా అడవిలో జాన పండ్లు అయితే చాలా రుచిగా ఉంటాయి. చిన్నగా ఉంటాయి పండ్లు అవి. మన ఈ పండ్లు లాగానే చాలా రుచి అంటే చాలా రుచిగా ఉంటాయి పండినాక. అలాగే కలివకాయలు కూడా ఇట్లా రకాలు ఉన్నాయి. కొంచెం లావుగా ఉండేవి, సన్నగా, మన చిన్న ఒక నల్ల ద్రాక్ష రంగులు కూడా ఉంటాయి అన్నమాట. నల్ల ద్రాక్ష సైజులు కూడా ఉంటాయి. అంత తీపిగా ఉంటాయి. వాటికంటే కూడా టేస్ట్గా. ఇక్కడ బలుసు చెట్టు ఉంది, చూసేద్దాం. చూడండి బలుసుకాయలు ఎలా ఉన్నాయో, చెట్టు నిండా ఉన్నాయి అన్నమాట. ఈ చెట్టు నిండా ఉన్నాయి చూడండి. వీటినే బలుసు పండ్లు అంటారు. బలుసు చెట్టు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి.